మ్యామ్ విటమిన్ డి తక్కువైతే అసలు బోన్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తుంది? బోన్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే బోన్స్కి కావాల్సింది మెయిన్ ఏంటి, కాల్షియం కదా. సో విటమిన్ డి ఎప్పుడైతే అన్ని ఇంటర్లింక్డ్ అనమాట. విటమిన్ డి ఉండాలి, అబ్జార్బ్ అవ్వాలంటే మెగ్నీషియం ఉండాలి. కాల్షియం అబ్జార్ప్షన్ అవ్వాలంటే విటమిన్ డి ఉండాలి మనకి. ఎప్పుడైతే మనకి కాల్షియం తక్కువ అయిపోతుందో, విటమిన్ డి ఎప్పుడైతే తక్కువ ఉంటుందో డెఫినెట్ గా మన బాడీలో మనం తినే ఆహారంలో పాలు తాగలే కాల్షియం అంటారు, ఆ పాలల్లో వచ్చే కాల్షియం మన బాడీకి అబ్జార్బ్ అవ్వదు. కాబట్టి విటమిన్ డి తక్కువ ఉన్నప్పుడు కాల్షియం అబ్జార్ప్షన్ తక్కువ అవుతుంది కదా. సో అలాగా కాల్షియం కూడా అడిక్వేట్ గా ఉండదు మన బాడీ. కాబట్టి మనకి డెఫినెట్ గా బోన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్ అనమాట. కాల్షియం, విటమిన్ డి, మెగ్నీషియం ఇవన్నీ ఇంటర్లింక్డ్. అందుకని ఏమంటారంటే హోల్సమ్ గా తినాలి, అన్ని మినరల్స్ అన్ని విటమిన్స్ ఉన్న ఆహారం తింటేనే మన బాడీ ఎట్లా వర్క్ చేయాలో అట్లా వర్క్ చేస్తుంది. వెజిటేబుల్స్ లో కూడా ఎలాంటి వెజ్జెస్ తీసుకోవాలి మ్యామ్? వెజిటేబుల్స్ లో అవకాడోస్ నేను చెప్పాను కదా, పాలకూర, ఆకుకూరలు ఎక్కువగా ఎంత ఎక్కువగా మనం ఆకుకూరలు తినగలిగితే అంత. ఒకటి ఏంటంటే మునగాకులో చాలా అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే చాలా మందికి మునగాకు కూడా పడదు. మునగాకు తినగానే కాస్త కొంచెం కడుపులో పెయిన్ వస్తుంది అంటారు, ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందులో. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఎవరికైతే పడుతుందో వాళ్ళు డెఫినెట్లీగా మునగాకు వారంలో ఒక 2 సార్లు, పాలకూర ఒక 2 times అట్లా తీసుకుంటూ ఉంటే వాళ్ళకి ఇవన్నీ అడ్రస్ చేస్తాయి. మెగ్నీషియం, కాల్షియం అండ్ డి విటమిన్ 3 అడ్రస్ అవుతాయి అన్నమాట. మనం ఈ విటమిన్ డి డిఫిషియన్సీ ఎక్కువైనప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, తక్కువైతే ఎలాంటి ప్రాబ్లమ్స్? విటమిన్ డి ఎక్కువగా తీసుకుంటే కూడా మన బ్లడ్ లో కాల్షియం అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే అట్లా ఉన్నప్పుడు టూ మచ్ ఆఫ్ కాల్షియం కూడా ఎంత కావాలో అంత కాల్షియమే ఉండాలి మనకి. ఎక్కువ కాల్షియం బిల్డప్ ఎక్కువైపోయినప్పుడు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, వామిటింగ్స్, హెడేక్ ఇట్లాంటివి వచ్చేస్తుంటాయి. టాక్సిటీ అంటాం. అట్లా ఒక్కొక్కసారి విపరీతమైన స్టమక్ పెయిన్ రావడం, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడం ఇట్లాంటివన్నీ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఎంత మోతాదులో మనం ఏవి తీసుకోవాలో అంత మాత్రమే తీసుకుంటే సరిపోతూ ఉంటుంది. అండ్ ఇవన్నిటికంటే ఇంపార్టెంట్గా ఏంటంటే మనం ఇంతకుముందు కొన్నిసార్లు మాట్లాడుకున్న లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, విటమిన్ డి డెఫిషియన్సీస్ కానీ, నైట్ భోజనం ఎవరు చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక టిప్ ఏంటంటే మనం పొద్దున బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం ఎంత తిన్నా కానీ నైట్ ఫుడ్ మాత్రము సగమే, అంటే మీ స్టమక్ ఇంత భోజనం తినాలి అనుకుంటే అందులో హాఫ్ మాత్రమే తింటే డెఫినెట్గా మన డైజెస్టివ్ సిస్టమ్ కానివ్వండి, అబ్జార్ప్షన్స్ అన్ని బాగుంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు చూసుకుంటే చాలా మంది వరకు నైట్ టైమ్స్ ఎక్కువ ఫుడ్ తీసుకుంటారు, చికెన్, మటన్ ఇట్లా నాన్ వెజ్ వండుకున్నప్పుడు చాలా ఫుడ్ తీసుకుంటారు, అది కరెక్ట్ కాదంటారా? నో అంటే తినొచ్చు, అంటే నార్మల్ గా హెల్దీగా ఉన్నారు, బై 7 o'clock మీరు భోజనం చేసేస్తున్నారు, ఎంత నాన్ వెజ్ తిన్నా ఏది తిన్నా ఫుడ్ ఈజ్ యువర్ చాయిస్ యాక్చువల్లీ. కానీ హెల్దీగా ఉండేలాగా చూసుకోండి. ఆ ఫుడ్ ఏది హెల్దీ కాదని అందరికీ తెలుసు, చిన్నపిల్లలు కూడా అవగాహన ఉంది. కానీ వాళ్ళ క్రేవింగ్స్ ఆపుకోలేక అన్ని తినేస్తూ ఉంటారు కదా. ఆ ఫుడ్ క్రేవింగ్స్ ఏవి అవి కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. నైట్ పూట నాన్ వెజ్, బికాస్ నాన్ వెజ్ ఏంటంటే మాక్సిమం మన కడుపులో 72 hours పడుతుంది అది అరుగుదలకి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఉన్న రోగాలకి ఏంటంటే ఒకదాని మీద ఒకటి తింటూనే ఉంటాం. నాన్ వెజ్ తిన్న నెక్స్ట్ డే, పాతకాలంలో ఏంటి వారానికి ఒకటే రోజు, ఎక్కడన్నా చూడు అసలు వారానికి ఒకటే రోజు నాన్ వెజ్ ఉండేది. మధ్యలో మేబీ ఒకసారి ఎగ్ చేసి పెట్టేవాళ్ళు ఇళ్ళలో ఎవరైతే నాన్ వెజ్ తింటారో. కానీ ఇప్పుడు ఏంటి ప్రతిరోజు నాన్ వెజ్, వారానికి ఒకటే రోజు వెజ్ తినే రోజులు వచ్చేసాయి ఇప్పుడు. కాబట్టి ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ మెయిన్, ఇప్పుడున్న ఈ హెల్త్ ఇష్యూస్కి అంతా మెయిన్ రీజన్ బికాస్ టూ మచ్ ఆఫ్ నాన్ వెజ్ ఈజ్ గుడ్. కానీ ఎప్పటి వరకు గుడ్, ఎంత తినాలో అంత తింటేనే గుడ్ అనమాట. బియాండ్ దట్ తింటే డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి, కాన్స్టిపేషన్ ఇష్యూస్ వస్తాయి. వెజిటేబుల్స్ సమానంగా తీసుకోకపోతే ఇష్టమైన టాక్సిటీ వచ్చేస్తూ ఉంటుంది, పిల్లలకి రకరకాల ఎలర్జీస్ వచ్చేస్తూ ఉన్నాయి, స్కిన్ ఎలర్జీస్, దద్దుర్లు, ఇవన్నిటికీ రీజన్ టూ మచ్ ఆఫ్ నాన్ వెజ్. కాబట్టి ఎంత కంట్రోల్లో ఉండగలిగితే అంత మంచి. ఆఫ్టర్ డిన్నర్ చాలా మంది వరకు గ్రీన్ టీ తాగుతారు, తాగేసి పడుకుంటారు, అది కరెక్ట్? డిన్నర్ తర్వాత గ్రీన్ టీ తాగొచ్చు, అల్లం నీళ్ళు తాగొచ్చు, త్రిఫల వాటర్ తాగొచ్చు, జీలకర్ర నీళ్ళు తాగొచ్చు, వామ్ వాటర్ తాగొచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ అనమాట ఫర్ అస్ టు ఫీల్ బెటర్ అనమాట. కాస్త తొందరగా అరుగుతుంది అని అనుకుంటాం కాబట్టి అవన్నీ గ్రాండ్ మదర్ చిట్కాలు అంటాం కదా, అమ్మమ్మ చిట్కాలు. సో అవన్నీ చేసేసుకోవచ్చు చక్కగా. ఓకే మ్యామ్, విటమిన్ డి డిఫిషియన్సీ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వెల్కమ్.